మనం డే అండ్ నైట్ కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ దాచుకుంటాం? మ్యాక్సిమం బ్యాంక్లోనే కదా. కానీ మీరు పొదుపు చేసిన లక్షల రూపాయలు బ్యాంక్లో ఎంతవరకు సేఫ్? ఒకవేళ మనం డబ్బు దాచుకున్న బ్యాంక్ దివాలా తీస్తే పరిస్థితి ఏంటి? దివాలా తీస్తే మాకేంటి, మా డబ్బు మొత్తం మాకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అస్సలు కాదు. మీ డబ్బును బ్యాంక్లో సేఫ్గా ఎలా ఉంచాలో చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిఎస్సిజిసి మన డిపాజిట్లపై ఇన్సూరెన్స్ను అందిస్తుంది. 2020 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన రూల్స్ ప్రకారం ఏదైనా బ్యాంక్ విఫలమైతే లేదా మూతపడితే కస్టమర్కు మ్యాక్సిమం 5 లక్షల వరకు మాత్రమే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీని అర్థం ఏంటంటే మీ ఖాతాలో 10 లక్షలున్నా 50 లక్షలున్నా బ్యాంకు మునిగిపోతే మీకు తిరిగి వచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే. అది కూడా అసలు ప్లస్ వడ్డీ కలిపి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంకులో 5 లక్షల ఎఫ్డి చేశారనుకుందాం. దానికి 30,000 వడ్డీ వచ్చింది అనుకోండి. మొత్తం అసలు వడ్డీ కలిపి 5,30,000 రూపాయలు అవుతుంది కదా. పొరపాటున ఆ బ్యాంక్ దివాలా తీస్తే మీకు డిఎస్సిజిసి రూల్ ప్రకారం 5 లక్షలు మాత్రమే వస్తాయి. ఆ పైన ఉన్న 30,000 మీరు కోల్పోయే అవకాశం ఉంది. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే డిపాజిట్లను డివైడ్ చేయడం. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, వాటిని ఒకే బ్యాంకులో పెట్టకండి. ఒక బ్యాంకులో 5 లక్షలు, మరో బ్యాంకులో 5 లక్షలు, ఇలా వేరువేరు బ్యాంకులో ఉంచడం వల్ల 2 బ్యాంకుల్లోనూ మీకు విడివిడిగా 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. దీనివల్ల మీ 10 లక్షల రూపాయలు 100% సేఫ్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకే బ్యాంక్ బట్ డిఫరెంట్ బ్రాంచెస్లో అకౌంట్స్ ఉన్న వాటన్నిటిని కలిపి ఒకే యూనిట్గా పరిగణించి 5 లక్షల వరకే కవరేజ్ ఇస్తారు. అయితే రిటైర్మెంట్ ఫండ్ లేదా పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న పెద్ద మొత్తాలను ఎప్పుడు 2 లేదా 3 వేరువేరు టాప్ రేటెడ్ బ్యాంకుల్లో ఉంచడం బెస్ట్ అన్నమాట. చాలా ప్రైవేట్ లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. అక్కడ డిపాజిట్ చేయడం మంచిదే, కానీ మీ అమౌంట్ 5 లక్షల లోపు ఉండేలా చూసుకోండి. అన్ని బ్యాంకులు మునిగిపోతాయని భయపడాల్సిన పని లేదు. కానీ ముందు జాగ్రత్త ఎప్పుడూ మనల్ని సేఫ్గా ఉంచుతుంది కదా. ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.